కుడి వచ్చిన మరి ప్రతి ఒక్కరికి ఈ శబ్దంతో దారి వింటున్న మన గ్రామ ప్రజలకు, అదేవిధంగా మరి దూర ప్రాంతాల్లో ఉండి మరి లైవ్లో వాక్యం వింటున్న వారికి కూడా మరి నిండు హృదయపూర్వకమైన వందనాలు యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రం. మంచిది దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? అంతా క్షేమమేనా? దేవుడు మంచి చక్కని మరి అవకాశాన్ని మనకి మరలా ఈ 2025వ సంవత్సరము జనవరి నెల 26వ తారీఖు పునరుద్ధాన దినమున అనగా ఆదివారము ఈ రీతిగా మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధిలో కూడి ఆయనకు మాత్రమే మహిమ కలగటానికి మనల్ని సమకూర్చిన దేవునికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. దేవునికి స్తోత్రం. ఒకసారి సంతోషంగా ఉన్న వారి సపోర్ట్ కొట్టి గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దాం. మంచిది. రైట్ ప్రియులారా, మీ పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. బయట ఉన్న వాళ్ళు అల్లరి చేయొద్దు, అందరు లోపలికి రావాలి. ఎవరు అటు ఇటు తిరగొద్దు. వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు మన దేవుడు క్రమకర్త, అల్లరికర్త కాదు. ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి, అవసరమైతే స్విచ్ ఆఫ్ చేయండి. వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం పిల్లలు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుని వాక్యాన్ని విందాం జాగ్రత్తగా. గడిచిన వారంలో దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనతో పంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరితో మాట్లాడి ఉన్నాడు. పరిశీలన చేస్తే, వాక్యాన్ని విచారణ చేస్తే, ఎందుకు సంపన్న స్థితిలో ఉన్నవారు దీన స్థితిలోనికి దిగజారుతున్నారు? ఎందుకు పచ్చని జీవితాలు పదిలమైపోతూ ఉన్నాయి? ఎందుకు ఆకాశములో చూడండి, ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వారు మరి తొట్టిల్లి జారి దిగజారిపోవటానికి కారణం ఏంటి? ఒకప్పుడు మంచి పేరు, ఒకప్పుడు మంచి హోదా, ఒకప్పుడు మంచి పలుకుబడి, ఒకప్పుడు తన పేరు చెబితే అందరూ ఉలిక్కి పడేవారు. అలాంటి వారి పరిస్థితులు ఈ రోజున ఎందుకు చెప్పుకోలేని పరిస్థితుల్లో చరిత్రలో నిలిచిపోయావో వాటిని గురించి వాక్యములో మనం పోయిన వారం విన్నాం. దేవునికి స్తోత్రం. దాని అంతటికీ కారణం ఏంటయ్యా అని మనం గమనిస్తే గర్వము. ఏంటేదంట? చెప్పాలి, అందరూ చెప్పాలి నోటితో. ఎట్లా వచ్చింది గర్వము? చెప్పాలి. నాశనానికి ముందు అందరు చెప్పండి రా మాట. నేను చాలా విషయాల్లో కోల్పోయాను, నేను చాలా వాటిని పోగొట్టుకున్నాను, నేను చేజేతుల నాకు నేను నష్టాలు తెచ్చుకున్నాను. అందరు చెప్పండి మాట. నేను చాలా వాటిని కోల్పోయాను, నేను చాలా వాటిని నష్టపరుచుకున్నాను, నేను చాలా విషయాల్లో ఏమైపోయాను? కోల్పోయాను. కారణం ఏంది? చెప్పదాం, అందరం చెబుదాం. గర్వము. మనందరికి ఎక్కడో కొక్కడ, అవునా కదా? ఏ మూలన కొద్ది గొప్ప గర్వము లేని మానవుడు ఈ భూమి మీద ఉన్నాడా? స్త్రీయే కానీ, పురుషుడే కానీ, చిన్నలే కానీ, పెద్దలే కానీ, నాయకులే కానీ, అధికారులే కానీ, చూడండి, ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ స్థాయిలో ఉన్నవారైనా ఏదో ఒక మూలన కోణములో ఈ భూమి మీద మానవుడు మనుగడలో కొద్ది గొప్ప ఎవరికైనా గర్వము లేదని చెప్పటానికి అవకాశము. అందరిలో ఉంది గర్వం. కానీ ఆ గర్వాన్ని బట్టి మనకి వచ్చేది లాభమా నష్టమా? చెప్పండి. మనకు వచ్చేది లాభమా నష్టమరమ్మా? అమ్మ, పోయిన వారు వచ్చారా? మీరు వచ్చారా? మనకి గర్వాన్ని బట్టి ఏమొచ్చింది? లాభమా నష్టమా? లాభం వచ్చిందన్నా చేయొద్దు. నాకు సరే అయ్యా, నాకు గర్వం ఉంది కాబట్టి నాకు అన్నీ లాభమే, గర్వించినందుకు నాకు నష్టము లేదు. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే గర్వించిన వారందరి జీవితాలు ఈ రోజున చరిత్రలో అతి భయంకరంగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే,
గర్విష్ఠులకి దేవుని రాజ్యములో చోటు లేదు. తన పిల్లలైన వారికి గర్వం ఉండకూడదు. ఎందుకు ఈ మాట దేవుడు మనతో చెబుతున్నాడంటే, స్వయాన దేవుడే మానవుడిగా ఈ భూలోకానికి తన్ను తాను తగ్గించుకొని మనిషి కుమారుడిగా మన కొరకు దిగి వచ్చాడు. చప్పట కొట్టడం గట్టిగా దేవుని స్తోత్రం. అంతేకాకుండా దేవుడే మానవులకు పరిచర్య చేశాడు. ఏం చేశాడు? తనను తాను తగ్గించుకొని మానవులకు పరిచర్య చేశాడు. ఆయన దేవుడనే సంగతిని ప్రియులారా పక్కన పెట్టి ఈ భూమి మీద మనందరి కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రియులారా, సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కుటుంబానికైతే సమాధానం లేదో, ఏ కుటుంబానికైతే శాంతి లేదో, ఏ కుటుంబంలోనైతే నెమ్మది లేదో, ఏ కుటుంబం అయితే అడుగంటు ఉందో, ఎవరైతే ఆత్మీయతలో వెనకబడిపోయి ఉన్నారో, ఎవరి జీవితాల్లో నెమ్మది లేదో, సమాధానం లేదో, వారందరికీ సమాధానాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్తగా మన మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం గమనించినట్లయితే గత పోయిన వారంలో గర్వించిన ఎవరైనా చెప్పండి, ఏ రోజు ఏమైపోయాడు? బ్రతికుండగానే పురుగులు పడి చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. అంతేనా? గర్వించిన లూసిఫర్ దేవుని దూతల్లో ప్రధానమైన దూత. ఎవరు? ప్రధానమైన దూత లూసిఫర్. ప్రియులారా, ఏమైపోయిందంటే పాతాళములో ఒక మూలకి త్రోసివేయబడింది. పాతాళములో ఒక మూలకి నెట్టివేయబడింది. అపహాస్యం చేయబడింది. ఒకప్పుడు బలాజ్యుడు అన్నావు కదా, ఒకప్పుడు బలం కలిగిన వాడు అన్నావు కదా, ఒకప్పుడు ఆడగలుగుతాను, ఒకప్పుడు పాడగలుగుతాను, నా వంటి వీరుడు శూరుడు లేడు అన్నారు కదా. ఇప్పుడు ఏమైపోయింది? ఏమైపోయింది? బలహీనురాలైపోయి ఎవరికి చెప్పుకోలేని ప్రియులరా ఒక మూలన దాక్కుని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఒక్కసారి గమనించండి. ఈ అందం మనకి ఎంతకాలము, ఈ ఆరోగ్యం ఎంతకాలం మనకి, ఈ లోకం ఎప్పుడు మనకి శాశ్వతమైనది కాదు. అందుకని దేవుడు చెప్పాడు ఒక మాట, ఈ లోకములో ఉన్న అన్నీ కూడా గతించిపోతున్నాయి. అవన్నీ గతించిపోతున్నాయి. జాగ్రత్త. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుడు ఎంపిక చేసుకొని ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా, ఆయన వారసులుగా, ఆయన సంతానంగా, ఆయన సంఘముగా దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి మనకి ఏముండకూడదు అంటే గర్వము. నువ్వు ఎంత ఎదిగినా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, మొట్టమొదటగా మనకేముండాలంటే ప్రియులారా విధేయత. మనకేముండాలంటే తగ్గింపు. దేవుడు తన పిల్లలతో ఒక మాట అంటున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా, యెషయా గ్రంథము 3వ అధ్యాయములో రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాటను చదువుకుందాం అండి. 16వ వచనం అనుకుంటున్నాను నేను. యెషయా గ్రంథము ఒక్కళ్ళు చదవండి, మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఆలకేంటి. ఇది ఎవరంటున్నారంటే దేవుడే మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, షియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాసి నడుచుచు, వారసూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను చాలు 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 ఆగుదాం అండి. అబ్బా, ఎంత గద్దింపుతో కూడిన మాట అండి, ఎంత హెచ్చరికతో కూడిన మాట ఇది. దేవుడు చూడండి ఎంత బాధ కలిగితే ఆ మాట అనాలి. షియోను కుమార్తెలంటే దేవుణ్ణి ఎరిగిన వారా, ఎరగని వారా, వాక్యం తెలిసిన వారా, తెలియని వారా, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ, ఆరాధించిన వారా, అన్ని జనులా, నాస్తికులా చెప్పాలి. వారిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, షియోను కుమార్తెలు ఏమైపోయారంట అంటే దేవుని సంఘం ఏమైపోయింది? గర్విస్తూ ఉంది. ఈ రోజున దేవుని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, క్రమాన్ని పక్కన పెట్టి, నియమ నిష్ఠలు పక్కన పెట్టి, పరిశుద్ధతను పక్కన పెట్టి, ఆరాధించవలసిన దేవుని ఆరాధించకుండా, పూజించవలసిన దేవుని పూజించుకోకుండా, ప్రకృతికి, లోకములో ఉన్న అధికారులకి, నాయకులకి దాసోహమైపోయి ప్రియులారా గర్విష్ఠులైపోయి
లోక సంబంధమైన సన్మానాలు, లోక సంబంధమైన వేషధారణ, లోకములో ఉన్న ప్రియులరా వాటినన్నిటినీ సంఘాల్లో, మందిరాల్లో కనపరుస్తూ ఉన్నారు. వారు పొగడుతలు వారిని వాళ్ళే పొగడుకుంటూ ఉన్నారంట. నాకు చూసావా ఎంత బంగారం ఉందో, నాకు చూసావా ఎంత పదవి ఉందో, నేను చూసావా ఏ స్థాయిలో ఉన్నానో, నాకు చూసావా ఎంతమంది పనివారు ఉన్నారో అని వారంతరికి వారేనంట ఏమయ్యారు? చెప్పండిరా, చెప్పండి. మనకు అందరికి ఆ కోణం ఉంది, ఆడో కాడ లేని వారేం కాదు కదా. దేవుడు అంటున్నా బయట వాళ్ళతో కాదనేది, సియోను కుమార్తెలారా, దేవుని సంగమా, దేవుని ఎరిగిన వారులారా, రక్షించబడిన వారులారా, బాప్టిషన్ తీసుకున్న వారులారా, ప్రభు బలలో పాల్గొని వారులారా, వారం దేవుని సన్నిధికి వచ్చేవారులారా, మీలో ఏముందంటే ఇప్పుడు గర్వం ఉంటే ఉపయోగమేనా మనకి? అమ్మా, నీవు లోబడతలేదంటే నీకేముందంటే గర్వము. ఒక మనిషి నిన్ను ప్రియులరా హెచ్చరించాడంటే దానికి విధేయత చూపించట్లేదంటే ఏముంది నీలో? గర్వం. అందుకని దేవుడు వారిని ఉద్దేశించి వారిని దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు. వారి ప్రవర్తన గురించి, వారి విధానాల గురించి చెబుతున్నాడు. ఎలా ఉన్నారంట వాళ్ళు? సియోను కుమార్తెలు బహు గర్విష్ఠురాలై మెడచాచి నడుచుచు. ఏ సూపులో అంటే ఇప్పుడు నువ్వు వారసూపు ఉండొచ్చా నీకు? చూడండి, కొంతమంది వారసూపు, కోరసూపు, మోహపు సూపు, కామపు సూపు, పక్క సూపు, ఎలు సూపు, ఎబిషారపు సూపు, అవునా? ఇవన్నీ ఎవరిలో ఉంటాయి అంటే గర్వము ఎవరికైతే ఉంటుందో చెప్పండి నోటితో. ఒప్పుకుంటే బాధ దెయ్యం. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న గర్వాన్ని దేవుడు తొలగించాలని, దేవుడు గర్వం నుంచి విడిపించాలి, ఆయనకి మనము సమీపంగా ఆయన రాజ్యములో దూతల మధ్యలో దేవుణ్ణి ఆరాధించాలని ఒక ప్రాముఖ్యమైన అధికారాన్ని, ఒక స్థాయి దేవుడు నీకు ఇవ్వాలని మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చప్పటకొడదాం గట్టిగా, దేవునికి స్తోత్రం. చూడండి, వీళ్ళు గర్వించటమే కాకుండా వాళ్ళ ప్రవర్తన అక్కడ కనపరుస్తున్నారు. ఏంటో ప్రవర్తన? మొదటి ప్రవర్తన మెడచాచి. అంటే ఏముంది నీ మెల్లో? నీ మెల్ల ఉన్న నగలు ఇతరులు చూసావా? నేనంటే ఏమనుకున్నావు? ఎన్ని లక్షల రూపాయలు పెట్టి నామతాడు చేయించాను అనుకున్నావు. నా పక్కెమటోళ్ళు పెద్ద ఉద్యోగస్తులైనా చేయించలేకపోయారు. నేను కాబట్టి, ఏంటది? మా ఆయన కాబట్టి, నేను కాబట్టి. చూడండి ప్రియులారా, ఎంత భక్తిహీనపు మాటలు. దేవుడు ఈ లోకంలో మనకి ఏది, ఎప్పుడు ఏది అవసరమో అన్నిటినీ ఇచ్చేవాడు. దేవునికి స్తోత్ర. నువ్వు నామతాడు కొనుక్కున్నావా? దేవునికి మహిమ కానీ దేవుడు ఇచ్చాడయ్యా. ఎవరిచ్చారు చెప్పండి? ఇల్లు కట్టుకున్నావా? దేవుడిచ్చాడయ్యా. బండి కొనుక్కున్నావా? దేవుడిచ్చాడయ్యా. పిల్లలు ఒక మంచి స్థాయిలో ఎదుగుతున్నారా? దేవుడు కృపయ్యా. మంచి ఉద్యోగాలు వచ్చాయా? దేవుని సంకల్పం. అది ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్న దేవుడు కృపే. కాదనే స్వభావం మనలోకి వచ్చిందంటే అది దేనికి సాదృశ్యం అంటే ప్రియులరా? గర్వము. చూడండి, ఇప్పుడు దానియేలు గ్రంథం అనుకుంటున్నా నేను, 4వ అధ్యాయము 30వ వచనమా? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం జాగ్రత్త చదువుదాం. రాజు బబులోనును ఈ విశాల మహాపట్టణమున నా బల అధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై ఏంటది? నా రాజధాని నగరముగా నేను కట్టి తిని అని తనలో తాను అనుకొనిను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజు నెబుకద్నెజర్, ఇదే నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవ జంతువుల మధ్యలో నివాసం చేయుచు పశువుల వలె గడ్డి మేసేదవు. చప్పడగొట్టి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఏం మేస్తామంట?
ఒకప్పుడు పలావ్ తిన్నాడు, ఒకప్పుడు బిర్యానీ తిన్నాడు, ఒకప్పుడు జాయింట్లు, ఒకప్పుడు ఫ్రై తిన్నాడంట, ఒకప్పుడు ఏపుడే పులుసు అంటే నాకు పడదు. కొంతమంది చేయలేదు, చాలామంది నాకు ఫ్రై అంటే ఇష్టమని వాళ్ళు చెప్పండి. వీడు చూడండిరా, నాకు పులుసు కూరలు అంటే, షార్ అంటే, సాంబార్ అంటే అసహ్యము. మరి ఏమంటే ఇష్టం? అమ్మాయి ఏంటి? బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. దేవుడి స్తోత్రం. అమ్మ చెప్పండి రా, ఈ మాటలు వండుకొని తినటం మంచిదే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి. నేను కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు ఫ్రైలే, మా ఇంట్లో ఎప్పుడు ఏముంటుంది? చికెనే, మా ఇంట్లో ఎప్పుడు మటనే, మా ఇంట్లో ఎప్పుడు అన్నీ ఉంటాయి. దేవుడిచ్చాడు, వంటం మంచిదే కానమ్మా, మేమంటే ఏమనుకుంటున్నాం అన్నావా? ఏం జరిగిద్దో తెలుసా? ఏం జరిగిద్దో తెలుసా? చెప్పండి. గర్వించి నేను కాబట్టి ఈ నగరాన్ని కట్టాను, నేను కాబట్టి ఈ దేశాన్ని పాలిస్తున్నాను, నేను కాబట్టి నా పేరంటే ఏమనుకుని, నేనంటే ఏమనుకొని తన మనసులో అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ మాట తన నోట ఉండగానే ఆకాశము నుంచి ఒక స్వరము ఏమని వచ్చింది? అయ్యా, ఇక నీ రాజ్యము ఉండదు. అంతేకాదు, ఇక నిన్ను ఎవరు తరుముతారు? చదవరా మాట. ఇక నీ రాజ్యం ఉండదు, మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు, పశువు వలె గడ్డి మేయచ్చు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి నిశ్చయించును, నీవు తెలుసుకున్నంత వరకు 7 కాలములు నీకు ఇలాగ జరిగినని. దేవునికి స్తోత్రం. ఎన్ని కాలాలు? 7 కాలాలు రాబాయ్. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు. రాజ పరుపు మీద పనుకున్నోడు ప్రియులరా, టింగిటీయాల్లో ఉయ్యాలు ఊగినోడు, చక్కగా ప్రియులరా మంచి భోజనాన్ని తెచ్చుకొని తన కాళ్ళు వచ్చేదొకళ్ళు, ఈ వృద్ధేదొకళ్ళు, తలకు పోసేదొకళ్ళు, కట్టింగ్ చేసేదొకళ్ళు, గడ్డం గీసేదొకడు, మేకప్ వేసేదొకడు, చెప్పులు తొడిగేదొకడు, ఇస్త్రీ చేసేదొకడు, దొడ్లో నీళ్లు తోడి పెట్టేదొకడు. అవునా కదా? ఏ నీళ్ళు? చల్ల నీళ్ళు. ఆ వంట ఈ వంట, టిఫిన్ చేసేదొకళ్ళు, ఫ్రై చేసేదొకళ్ళు. ఎంతమంది పనివారు ఉన్నారు. ఇప్పుడు అవన్నిటిని దేవుడు తీసేసి అడవి జంతువుల మధ్యలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయ్యా, ఒకప్పుడు అన్నీ తినేవాడిని అయ్యా. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఏమొచ్చిందమ్మా ఇప్పుడు? ఏం తిందామన్నా భయం పడుతుంది అయ్యా. మాయ జబ్బు వచ్చింది. ఏం జబ్బు వచ్చింది? మాయ జబ్బు వచ్చింది. దేవుడు అన్నీ తినేటానికి ఆరోగ్యం ఇచ్చినప్పుడు అన్నీ తిని మత్తుగా పొనుకున్నావు కదా, అన్నీ తిని సుఖపడ్డావు కదా, అవునా కదా? అన్ని తిని సోమరు అయిపోయావు కదా, అన్ని తిని దేవుని ఆరాధించలేదు కదా, అన్ని తిని అన్ని అనుభవిస్తూ అన్ని సుఖిస్తూ దేవుని మందిరానికి రాలేదు కదా, నిన్ను కలగజేసిన దేవునికి ప్రియులరా ఏ రోజు కూడా సాగిల పడలేదు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అన్నీ తీసేసాడు. దేవునికి స్తోత్రం. మాయ్ ఉప్పు తక్కువే, మాయ్ కారం తక్కువే, ఆయిల్ తక్కువే, నేను ఫ్రై తినకూడదు, మరి ఏం తినాలి? కొంచెం వాటర్ ఎక్కువ పోయి. ఏం పోయాలి? అల్లం వెళ్ళిపోయాయి కాకు. ఏం కారణం? గ్యాస్ ట్రబుల్ ఉంది. అబ్బాయి ఎంత తిన్నోడు వండి నువ్వు. ఎలా తిన్నారండి? ఇప్పుడు ఏంటి పరిస్థితి? రోజు టమాటా కూడా కూరలు వేసే పర్లేదంటారు. దేవునికి స్తోత్రం. చూడండి ఎలా తిన్నామండి. అంటే ముక్క తెచ్చుకొని ముందులో ముచ్చుకొని తిన్న రోజులు లేవా? అవునా? ముక్క తెచ్చుకొని ముందు దగ్గర పెట్టుకొని అయ్యగారి దగ్గరకు వచ్చినా కానీ తాగి కాలు మీద కాలు వేసుకొని ఏమనుకుంటున్నా నేను? బైబుల్లో ప్రియులారా దేవుడు అన్నాడు కదా, అలా గర్వించిన వాడిని దేవుడు గడ్డి వేశాడు. ఏం వేశాడు చెప్పండి? గడ్డి ఎవరు తింటారు? పశువులు. అంటే ఇప్పుడు మనిషికి ఇప్పుడు ఏమైంది? మానవ జ్ఞానం పోయి, మానవ స్వభావం పోయి, ఇప్పుడు ఏమైపోయాడంటే మనిషి పశుప్రాయుడు అయిపోయాడు. నీవు మరలా మనిషివనే గుర్తించాలంటే పశువుల మధ్యలోనికి దేవుడు నిన్ను పంపించాడు. అందుకని కీర్తన గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట కీర్తనకారుడితో రాయించాడు. ఏమని తెలుసా?
ఈ మానవులు, ఈ మనుషులు నశించు జంతువుల వలె ఉన్నారంట. నశించిపోయి జంతువులను పోలి ఉన్నారంట. జంతువులకి ఏమి లేదు, క్రమము లేదు. జంతువులకి ఏమి లేదు, చెప్పాలి. వాటికి విధేయత తెలియదు. జంతువులకి ఏమి లేదు, చెప్పాలి. వాయువర్షం లేవు. నువ్వు జంతువు కాదు కదా, నువ్వు మనుష్యుడు కదా. ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి? నేను కాబట్టి నగరాన్ని కట్టాను, నేను కాబట్టి ఇంతమందిని పాలిస్తున్నాను, నేను కాబట్టి ఇంతమందికి భోజనం పెడుతున్నాను, నేను కాబట్టి అందరినీ బాగా చూసుకుంటున్నాను. లేకపోతే ఎవడి వల్ల కాదనుకున్నావు. దేవుడే నీకు అధికారాన్ని ఇస్తే, దేవుడు నీకు ఆ స్థాయి ఇస్తే, దేవుడు నీకు ఆ పదవి ఇస్తే, దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇస్తే, దేవుడు నీకు మంచి ఆ కృపావరాలు ఇస్తే ఏం చేశావు నువ్వు? ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టి, అంతేనా కాదురమ్మా? అవునా కదా? దేవుడు మనకు ఒక స్థాయి ఇచ్చాడు, మనందరికీ ఒక కృపనిచ్చాడు, మనందరికీ ఒక అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు మనందరికీ ప్రియులరా ఒక బాధ్యత చెప్పాడు. దానిని పక్కన పెట్టి నువ్వు మనస్సును గర్వించి, నా ఎంతటి వాడు లేడు, ఇక నాకు మించిన వాళ్ళు లేడని నువ్వు విర్రవీగావా? పెద్దలు అంటారు చాలామంది, నీ అబ్బలాంటి వారు దెబ్బలెక్కారు బాయ్, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఏమెక్కారు? ఏమైపోయినాయి? బళ్ళు వాడలైపోయినాయి. వాడలో అంతేనా? అవునా కదా? జాగ్రత్త. ఎప్పుడు ఏ స్థితిలో ఎలా మార్చబడతామో తెలియదు. ఎప్పుడు సంపన్న స్థితిలో ఉన్నవాడు ప్రియులరా దీన స్థితిలోనికి దిగజారుతుందో తెలీదు. ఈరోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు, ఇప్పుడున్న కాళ్ళు రేపు సరిగా పనిచేస్తే లేదు. అందుకని మనకి దేవుడు అవయవాలు ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడే, అన్ని అంగులు ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వచ్చి ఇదంతా నీ కృపని దేవునికి మనం నమస్కారం చేస్తే ఆయన మనల్ని దాటిపోయేవాడు. దేవుని స్తోత్ర. అంతేనా? కాదు కూడదని సియోను కుమార్తెలు ఏం చేశారంట? ఏం చేశారా? బహు గర్విష్ఠురాళ్ళంట. అమ్మో, ఎవరిని కదిపినా సంఘాల్లో కొంతమందిని కదిపితే ఎంత గర్వం అండి. కొంతమంది వాక్యం తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, ఆరాధనకు వచ్చేవాళ్ళు, మోకాళ్ళు వేసేవాళ్ళు, వీళ్ళని కదిపితే కొంతమందికి ఎంత గర్వం అండి. ఒక్కొక్కరు పలకరించరు. ఎవరైనా ఎదుట పడితే ఎంత గర్వమో వందనాలు చెప్పరా. అంతేనా? ఒక్కొక్కరు ప్రియులరా కొన్ని ప్రవర్తన కనపడుతుంది. దేవుడే చెబుతున్నాడు, నేను చెప్పేది కాదండి. ఏమన్నాడు తెలుసా? సియోను కుమార్తెలు బహు గర్విష్ఠురాలయ్యి మెడచాచి నడుచుచు, వారచూపు చూచుచు, తమ కాళ్ళ గజ్జెలను మోగించుచు. కింద వచ్చినమంటాడు కదా, చదువుదాం. మర్చిపోయారు వాక్యం. దేవునికి స్తోత్రం. అంతా నా మంచికే ఆరాధన, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ నన్ను తించిదను, అంతా నా మంచికే ఆరాధన, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆస్తులన్నీ కోల్పోయినా ఊపిరే. దేవునికి స్తోత్రం. నిజంగా ఉంటామట. ఆస్తులన్నీ కోల్పోయినా ఊపిరే చెప్పండిరా అని అప్పుడు ఆ టైంలో పాట పాడతారు. ఈ పాట అంతా నా మంచికి అంటారా? నా మంచి కాదు, వామ్మో. ఇక చూడండి, దేవుని ఎన్ని సాపిస్తారు. పక్కెమటోళ్ళు సాధిస్తే బాధ లేదు, పక్కెమటోళ్ళ పని ఇరుచుకుంటే బాధ లేదు. దేవుని మీద సనిగేవారు, దేవుణ్ణి ప్రియులారు చూడండి బాధించేవారు. దేవుడుంటే మాకెందుకు జరిగిద్దండి, దేవుడుంటే మాకెందుకు వచ్చిందండి, దేవుడు మాకు ఎట్లాగెందుకు చేశాడండి, నిజంగా దేవుడు లేడండి, దేవుడు ఉంటే అని ఎన్ని పదాలు వస్తాయండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయము చేయుట అసంభవమని దేవుని వాక్యం చెలవిస్తుంది. దేవునికి స్తోత్ర. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. కానీ మరి ఎందుకు నీకు ఈ నష్టం వచ్చింది? ఎందుకు ఒకప్పుడు మంచి స్థాయిలో ఉన్నవాడు దేని స్థాయిలోకి వచ్చావంటే ప్రియులారా, వాక్యం చెబుతుంది మనస్సును గర్వించి. మనసులో గర్వం ఉంటే చూడండి, పైకి గర్వం కనపడటం వేరు, మనసులో గర్వం కనపడటం వేరు. ఇప్పుడు మనసులో అనుకుందా లూసిఫరు, ఎక్కడ అనుకుంది చెప్పాలి. కొంతమంది పైకి చెప్పుకుంటారు బడాయికి. ఓ చూడండి, వాళ్ళకు ఉన్నాయన్నీ ఈరిబ్బాయిలతో సహా చూపెడతారు. ఈ ఈరిబ్బాయిని అమెరికా నుంచి తెచ్చాను, ఈ ఎయిర్ప్లేన్ ఎక్కడి నుంచి తెచ్చాను తెలుసా, ఇది ఇక్కడ ఎక్కడ దొరకదు. మరి ఎక్కడ దొరికింది? ఆఫ్రికా దేశం నుంచి తెచ్చా. మరి ఇదిగో ఇది ఉందో చూసావా సూది, ఎక్కడి నుంచి తెచ్చావు? మనం మద్రాసు పోయినప్పుడు తెచ్చా. ఇది ఇక్కడెక్కడా దొరికేది. ఎంత బాడాయండి, అవునా కదా? అట్లా ఎంతమంది ప్రియుల పైకి గర్వాన్ని కనపరుస్తారు ప్రియుల. మనసులో అనుకుంటేనే దేవుడు వదిలిపెట్టకపోతే, దూతల్లో ప్రధాన దూతని మరి పైకి కనపరిస్తే దేవుడు వదిలిపెడతాడా? అందుకని ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని అక్కడ ప్రజలు కేకలు వేస్తుంటే, దేవుని మహిమ పరచనందున ఏ రోజు బ్రతికుండగానే పురుగులు పడి చచ్చాడు. దేవునికి స్తోత్ర. వాక్యం అర్థం చేసుకోండి. ఒకసారి లేఖనాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ఏది మంచో ఏది చెడు దేవుని వాక్యం చెబుతుంది మనకి. ఏది తినాలో ఏది తినకూడదు, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు, ఎలా వస్త్రాలు ధరించాలో, ఎలా మనం నడవడికి ఉండాలో, నీ సాక్ష్యం ఏమై ఉండాలో, ప్రార్థనకి వెళుతున్నా నీ కుటుంబంలో ఎలాంటి అనుభూతిని కలిగి ఉండాలో, బిడ్డలతో ఎలా మాట్లాడాలి, భర్తను ఎలా గౌరవించాలి, అత్తని ఎలా ప్రేమించాలి, సంఘములో ఎలా పరిచయం చేయాలి, వాక్యాన్ని ఎలా మనము పాటించాలో సత్యము ప్రియులారా దేవుడు ప్రతి వారము మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత వాక్యమని నువ్వు పెడచెవుని పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నవే, పిల్లల ఎదుట ఒక రకంగా, భర్త ఎదుట ఒక రకంగా, సంఘం ఎదుట ఒక రకంగా, సమాజం ఎదుట ఒక రకంగా నడిస్తే దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్త దేవుని బిడ్డ, పరిశీలన చేయి, ఒకసారి అన్వేషించండి. మనిషి రాజభోగాలు అనుభవించాడే, మంచి సుఖభోగాలతో ఉన్నాడే, అలాంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయి ప్రియులరా అడవిలో పడేశాడండి, జంతువుల మధ్యలో పడేశాడండి, పశువుల మధ్యలో పడేశాడండి. ఎన్ని కాలాల వరకు? 7 కాలాల వరకు జీవము కలిగిన దేవుడు సృష్టికర్త ఆయనేననే సంగతి నీవు తెలుసుకునేంత వరకు గాడా నీవేం తింటావో? గడ్డి తింటావు అంతే. అప్పుడు 7 కాలాలు అయిన తర్వాత అప్పటికి ఇతనికి ఏమొచ్చింది? ఇప్పుడు దేవుని జ్ఞానం వచ్చి, దేవుడు తప్ప మరొకడు కింద వచ్చిన చదవండి చక్కగా ఉంటే, దేవుడు తప్ప మరొకడు ఎవరు లేరు, సృష్టికర్త ఆయనే, సమస్తానికి అధికారి ఆయనే. ఒక మనిషిని నాయకుడిగా చేయాలంటే, ఒక మనిషిని హోదాలో ఉంచాలంటే, ఒక మనిషి ఉద్యోగం చేయాలంటే, ఒక మనిషి ఊపిరితో ఉండాలంటే, ఒక మనిషి ఈ మానవుడు ఈ భూమి మీద తన మనుగడ కొనసాగించాలంటే, ఏది సాధించాలన్నా ఆయన చిత్తము లేకపోతే ఏదియో జరగదని సంగతి తెలుసుకొని అప్పుడు మరలా తన దేశానికి తిరిగి వచ్చి తన దేశములో సృష్టికర్తన దేవుని గురించి ప్రకటిస్తున్నాడు. చప్పటగొట్టు ప్రభువుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, నువ్వే పార్టీకి సంబంధించిన వాడివైనా, నువ్వు ఏ అర్హతలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నీకెంత పలుకుబడున్నా, నీ ఉద్యోగం ఎంత ఉద్యోగమైనా అది దేవుడిచ్చాడనే సంగతి గ్రహింపు మనలో లేకపోతే అంటాడు కదా వాక్యములో. ఎక్కడ? కీర్తన గ్రంథంలోనేనా? కీర్తన గ్రంథమా 109వ కీర్తన అనుకుంటా, చూడండి. నీ ఉద్యోగము ఏరో ఒకటి తీసుకొని 109వ కీర్తన, ఆ మాటను పట్టుకుంటారా? 109వ కీర్తన, 109వ కీర్తనలో రాయబడిన మాట, నీ ప్రార్థన పాపమగును. 9వ వచనం, నీ ప్రార్థన పాపమగును గాక, వాడి విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందును గాక, వాని ప్రార్థన పాపమగును గాక, వారి జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగము ఏరో ఒకడు తీసుకును గాక. చెప్పడగట్టు. దేవునికి స్తోత్రం. ఎవరు ఇవ్వాల్సింది ఎవరు బీక్కునే పని లేదు.
నీకున్న స్థాయిలో నువ్వు జాగ్రత్తగా నడవకపోతే, నువ్వు మంచిగా సాక్ష్యం సంపాదించుకోకపోతే, ఉద్యోగం వచ్చిందాక కాళ్ళ బేరానికి వచ్చి, ఉద్యోగం వచ్చిన తర్వాత కాలు మీద కాలేసుకొని ఎవరైనా నీ దగ్గరకు వచ్చారనుకో, నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు. నువ్వు సంతకం చేయాలనుకో, వాడిని 10 సార్లు నీ చుట్టూ తిప్పుకుంటే, 10 సార్లు నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటే, సమాధానం చెప్పకపోతే దేవుడు చూస్తాడు. ఏం చేస్తావు తెలుసా? అబ్బాయి వీడు ఉద్యోగానికి అర్హుడు కాదురా, ఈ ఉద్యోగం వీడికి తగింది కాదురా, ఈ ఉద్యోగంలో దేవుడు నిన్ను నిలబెడితే వీడు గర్విస్తున్నాడు, ప్రజలకి మేలు చేయవలసిన వాడు, ప్రజలకి సహాయం చేయాల్సిన వాడు, ప్రజలను బాధ పెడుతున్నాడని దేవుడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక తప్పు చేసే తరగా నువ్వు తప్పుకు పూనుకుంటావు కదా, దాన్ని ఎత్తి చూపించి వీడు ఉద్యోగానికి అర్హుడు కదని ఆ ఉద్యోగం పీకేసి ఏరో ఒకటి చేతిలో పెడతారు. సపడ కొట్టడరా గట్టిగా. ఎవరు తీశారు? అప్పుడు ఈ ఉద్యోగం పోయిన తర్వాత వాళ్ళందరూ నా మీద పడి ఏడిచారు. ఎవడు ఏడిచి నీ మీద? ఎందుకు పోతుంది నీ ఉద్యోగం? నువ్వు మంచిగా చదివితే అమ్మ నీకు మార్కులు వస్తాయా లేదా? అయ్యగారు నువ్వు ప్రార్థన చేయ, నేను బాగా తన్ని పట్టుకొనుకుంటా, తిని నేను ప్రార్థన చేసుకోను. అయ్యగారే ప్రార్థన చేయాలనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో కార్యం జరగదు. అయ్యగారు, సంఘము, నీవు అందరు కలిసి చేయాల వద్దా? 3 రాళ్ళ మీద 3 పొయ్యి రాళ్ళ మీద కొండ పెడితేనే, పుల్లలు పెడితే ఉడికిద్దా లేదా? నేను ఒక్క రాయి మీదే వంట చేస్తాను అన్న వాళ్ళు చేయొద్దండి అమ్మ తల్లులారా. ఒక్క రాయి మీద, పొయ్యి రాయి మీద ఇప్పుడు 3 గలవాల లేదా? సంఘము, అవునా కదా, షావుకులు, అవసరత కోరిన నీవు, ముగ్గురు కలిసి ఏం చేయాలి? అయ్యగారు నేనైతే సీరియల్ నాకు ఇష్టమైనది చూస్తా, అయ్యగారు నాకు ఇష్టమైన ప్రోగ్రాలు చూస్తాను, అయ్యగారు మా ఆయన గురించి ప్రార్థన చేయ అయ్యగారు, మా ఆయన మాట్లేదు అయ్యగారు, ఈ మధ్య బాగా గాలివాడు అయ్యగారు, ఈ మధ్య బాగా శోధిస్తుండ అయ్యగారు, ఈ మధ్య బాగా గూటెత్తుండ అయ్యగారు, ఒకప్పుడు మంచి బుద్ధి అని అయ్యగారు, ఇప్పుడు ఏమైందో తెలియదు అయ్యగారు, వాడు కుక్క బుద్ధి అయింది అయ్యగారు. ఏ బుద్ధి అయింది అమ్మా? చెప్పండిరా. ఇదంతా బాగాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి వద్దా? ఇప్పుడు ఆ ఉద్యోగం ఉండాలంటే ఏం చేయాలి? వాడి జీవిత దినములు కొద్ది వగునుగాక, వారి ఉద్యోగము ఏరొకడు తీసుకునుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక, వాని భార్య ఎదవరాలగునుగాక, వారి బిడ్డలు దేశ దిమ్మరులై, అక్కడ ఆగుదాం ఇక. దేవుని స్తోత్ర. ఏమైపోతారంట? దేశ దిమ్మరులై బిచ్చి వెత్తుకుంటారు. మరి ఒకప్పుడు మా నాన్న ఎంతమంది చేయి గడిగిచ్చిండో, ఇప్పుడు చేయి జాపే పరిస్థితి. అవునా కాదు? ఎందుకు వచ్చిందమ్మ ఈ స్థితి? ఒకప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చిన నాటుకోడే, ఇప్పుడు ఏమైపోయింది? నాటుకోళ్ళు గోళ్ళు కూడా దొరకట్లేదు మాకు. ఏం దొరకట్లేదు? ఒకప్పుడు నాటుకోడి ఫ్రై, నాటుకోడే పులుసు, చారు, గ్రే. ఇప్పుడు ఏమైపోయింది? దొరకని పరిస్థితి అమ్మ. మొక్కలు తిన్నాళ్ళు దేవుడు గుర్తుకురాలి. మొక్కలు తినడానికి ఓపిక లేదు, కొళ్ళు ఊడిపోయినాయి. తప్పనెత్తున్న ఉపయోగమైంది. సొరకాయ మొక్కగా నరగట్లా. దేవునికి స్తోత్ర. ఒకప్పుడు బాగా పళ్ళు ఉన్నప్పుడు కట్ట తిందన్నీ. ఇప్పుడు పళ్ళు ఊడిపోయినాయి, సొట్టబడిపోయి ఈ బొక్కలు లోపలికి వచ్చినాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. తల్లి, అమ్మాయి అన్నం బాగా ఎసరు పెట్టవి. ఎసరు పెడితే ఏమైంది? ఇప్పుడు ఎక్కువగా పొలుకు లేకుండా మెత్తంగా, అమ్మాయి కూర మట్టిగా నాకు ఇడిగా సపరేట్గా పులుసు పెట్టు. ఆ పులుసు ఈ భోజనం కలుపుకొని తింటే నోట్లు వేసుకొని మింగాలేక నవ్వటానికి అవకాశం లేదుగా. కారణం ఏది? పొల్లు ఊడిపోయినాయి కదా. అవునా కదా? పిచ్చాలి గారు కాళ్ళు ఉన్నప్పుడు వచ్చి కూర్చున్నారా? కాళ్ళు ఉన్నప్పుడు కర్ర చేతికి వచ్చిన తర్వాత, అవునా కదా, నడవలేని పరిస్థితి వచ్చాక రమేష్ గారు వచ్చాడు. ఎక్కడెక్కడో ఓపుకున్నంతసేపు కొండయ్య గారు వచ్చిండా. తాగి అంతా బాగొట్టుకొని దెబ్బల్లో, కాలువల్లో, చెట్లలో పడి ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో దేవుడు సన్నిధిలోకి వచ్చి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావండి. అందుకని దేవుడు చెబుతున్నాడు, సంఘ బిడ్డలకి, దేవుని ప్రజలకి ఏముండకూడదంటే గర్వం ఉండకూడదు. గర్వం ఉండకూడదు. గర్వం ఇచ్చిన వారిని దేవుడు గడ్డి మేపించాడు. అంతేనా? మేపించాడా లేదా? తిన్నారా లేదా? మరి ఈ రోజున మనకి సియోను కుమార్తెలారా, దేవుని సంఘంలో ఏముండకూడదు? నేను అనకూడదు, మా సంఘమే గొప్ప, మా అయ్యగారే గొప్ప, మేమే గొప్ప అంటే దురాత్ముడట్టే. అంటే ఒక సంఘం ఎత్తబడితే ఒక సంఘంలో ఎడవబడుతుంది దేవుని చిత్తమా?
కాదండి. ఈ సంఘములో 10 మంది నీతిమంతులు ఉంటే ఆ సంఘంలో 10 మంది అంటే అందరిని దేవుడు ఆయన రాకడప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఫిల్టర్ చేస్తాడు. మీకు బాగా అర్థం కావటానికి చెబుతున్న ఈ మాట. దేవుని స్తోత్రం. ఆయన చేతిలోనంత చాట ఉందంట. ఏముంది? ఇప్పుడు చాట చేతిలో ఉండి ఆయన ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘాలన్నిటిని పోగు చేసి ఆయన ఒక చాటలో వేసి చెరిగితే ఆ చాటలో దైవ సరిపి విశ్వాసులు ఎంతమంది గట్టిగా ఉన్నారో దేవునికి స్తోత్రం. అవునా? ఇంకొక సంఘంలో విశ్వాసులు ఎన్ని గట్టి గింజలు ఉన్నాయో వీటన్నిటిని పోగు చేసి వీటన్నిటిని సమకూర్చి వీటన్నిటిని దేవుడు సిద్ధపరిచి ఆయనతో కలిపి తీసుకొని పోతాడు. అదే దేవుని సంఘము, క్రీస్తు సంఘము, మహిమ సంఘం అండి. అంతేగాని మనం భూమి మీద పెట్టుకున్న సంఘాలు కాదండి. యేసు అని పేరు పెట్టుకుంటూ నువ్వు యేసులా బ్రతుకుతున్నావా అమ్మా? అంతేనా? దేవుని పేరు పెట్టుకొని, దేవుని భక్తుల పేర్లు పెట్టుకొని, అబ్రహాము పేరు పెట్టుకున్నాడు ఒక ఆయన. అబ్రహాములా బతుకుతున్నాడు. అబ్రహాము విశ్వాసులకు, వీడు తాగుబోతులకు తండ్రి అయ్యాడు. ఎవడికి తండ్రి? తాగుబోతుల తండ్రి. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియులారా. అంతేకాదు చూడండి, మరొక వాక్యాన్ని నేను మీతో చూపిస్తా ప్రియులారా. నిర్గమాకాండం 18వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండిరా. నిర్గమాకాండము 18వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండం నేను చదవగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు లేరంటారా? అసలు దొరికిందా? ఏంటంట? ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేశముల కంటే గొప్పవాడని ఏంటంట? ఇప్పుడు నాకు తెలిసినదని అనిను. మరియు మోషే చాలు అక్కడ ఆగుదాం. వీళ్ళంతా ఐగుప్తీయులంతా ఏం చేశారు? గర్వించారు. గర్వించి ఏం చేశారు? ఇశ్రాయేలీలను ఏం చేశారు? వాళ్ళు దౌర్జన్యం చేశారంట. గర్వం ఉండోళ్ళ కాడ ఏముంటుందంటే దౌర్జన్యం. నువ్వు పోయి వాడిని కొట్టరా, వాడంతా నేను చూస్తాను, నేను వస్తాను, నువ్వు బారా. ఎవడన్నంటే నా పేరు చెప్పరా, కేసు పెట్టా, నా పేరు చెప్పరా. అయ్యా మరి వాళ్ళు ఊరుకో, అని నేను ఉండపోరా. ఎంతమంది చెడుకి సలహా ఇచ్చేవాళ్ళు దౌర్జన్యానికి వెనకమారు నిలబడి ముందుకు నడిపించేది. అది జరిగింది, అన్యాయం, అక్రమనే సంగతి తెలిసి కాడ పిల్లరా నేను ఉండపోరా. ఎస్ఐ గారితో మాట్లాడతా, నేను ఉండపోరా. ఎమ్మెల్యే గారితో మాట్లాడతా. అది మంచిగా చెడా? ఎందుకు వచ్చింది గొడవ? ఒక నాయకుడు మంచోడు అయితే నువ్వు చేసే పాలన మంచిదైతే నీకు మంచి పేరు గ్రామంలో దేవుని యొక్క ప్రియులరా రావాలంటే అది మంచి చెడు తెలుసుకొని దాన్ని సమర్థించగలిగితే నీకు దేవుడు కృప తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అది కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీల పైన దౌర్జన్యం చేశారంట అండి. గర్వించి దౌర్జన్యం. గర్వం ఉండోళ్ళు ఏం చేస్తారు తెలుసా? దౌర్జన్యంగా ఒక ఇంటి మీదకి వెళ్తారు. గర్వం ఉండోళ్ళు ఏం చేస్తారు తెలుసా? దౌర్జన్యంగా భార్యను కొడతారు. గర్వం ఉండోడు ఏం చేస్తారో తెలుసా? దౌర్జన్యంగా ప్రియులరా ఎదుటి వారిని దూషిస్తాడు. ఎవడొస్తాడో చూసుకుంటానని. జాగ్రత్త బిడ్డలారా, దౌర్జన్యం చేసే వాళ్ళతో సహవాసం మనం చేయకూడదు. అందుకని గర్వము మనలో ఎన్నడూ కూడా రాకోకుండా దేవుని సన్నిధిలో మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన మహిమ రాజ్యానికి మనము వారసులు. ఆయన సంఘం విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో లోపడాలి. ఎంతోమంది ముందు పోతుంటే అనగమారులో పేడ నీళ్ళు చల్లుతారు, బురద చల్లుతారు, అయినా దేవుడు మనకి తోడుగా ఉన్నాడనే సంగతిని నువ్వు తల ఉంచుకొని ప్రభువులో ముందుకెళ్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఒకప్పుడు నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడండి. అంత గొప్ప దేవుడు మనకున్నాడండి. అందుకని మనకి గర్వము నాశనానికి
గర్వము మన పతనానికి, గర్వం మన స్థాయి కోల్పోయేలాగా, గర్వము మన ఉద్యోగం కోల్పోయేలాగా, గర్వము మన పిల్లల మీదకి శాపము, గర్వం ప్రియులరా మనకున్నవన్నీ ప్రియమైన దేవుని బిడ్డలరా పోగొట్టుకునేలా చేసిద్ది. అందుకని మనకి గర్వం ఏమాత్రం కూడా ఉండకూడదని ప్రభు సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ మాటలు విన్న నేను ప్రియులారు చూడండి, మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభు నిజమే, ఎక్కడ గర్వంతో మాట్లాడా, అత్త విషయంలో గర్వించి మాట్లాడా, తగ్గించుకోలే, పెద్దదాన్ని నేను గౌరవీయలేదయ్యా, గర్వంతో మాట్లాడాను. భర్త విషయంలో అమర్యాదగా మాట్లాడా, గర్వించి మాట్లాడాను. ఇరుగు పొరుగు వారి విషయంలో, పిల్లల విషయంలో, తోటికోడల విషయంలో, నాయకుల దగ్గర, అధికారుల దగ్గర, సేవకుల దగ్గర, సంఘం దగ్గర గర్వించా, తగ్గించుకోలేకపోయానయ్యా. విధేయత నాకు లేదని ప్రభు సన్నిధిలో దిద్దుబాటు చేసుకుందాం. మనలో నుంచి గర్వపు ముళ్ళును దేవుడు విరిచిలాగా ఈ మధ్యాహ్నం ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవా, మహాగణుడు అయిన తండ్రి, ఎన్నో ప్రాముఖ్యమైన నిగూఢమైన సత్యాలు నీ లేఖనములో దాగి ఉన్నాయి, మరుగుపరచబడి ఉన్నాయా. వాటన్నిటిని వివరించటం మాకు సమయం లేకపోయినా మీరు మాతో మాట్లాడారిపోయిన గత ఆదివారం, ఈ ఆదివారము గర్వమును గురించిన విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మాలో గర్వం, అహంకారాన్ని దూరపరిచి నీకు విధేయులుగా, ఇష్టలుగా జీవించి నీ కృపలో మేము వృద్ధిల్లి నీ రాజ్య వారసులుగా మేము ఉండే కృప మాకందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.